నాకు ఎగ్జాక్ట్గా ఈ ఫ్రేమ్ దగ్గర స్లో మోషన్ కావాలి. నేను ఈ పర్టికులర్ లేయర్ విడ్త్ని పెంచుకుంటున్నా. ఆల్ట్ హోల్డ్ చేసి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి స్క్రోలర్ యూజ్ చేస్తున్న మౌస్లో అండ్ కొంచెం ఈ లేయర్ని కిందకి అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే వీడియో లేయర్ నాకు ఎక్కువ కనిపించాలి. లిటిల్ బిట్ జూమ్ చేసుకుంటున్నా టైం లైన్ని. ఇప్పుడు మనం స్పీడ్ ర్యాంపింగ్ అచీవ్ చేయాలి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్లిప్కి ఇక్కడ FX అనే ఒక చిన్న బటన్ కనిపిస్తుంది చూడండి, కనిపించినట్టు వెరీ మినిమల్గా. ఈ FX అనే బటన్ మీద కర్సర్ ప్లేస్ చేసి మనం రైట్ క్లిక్ చేస్తే టైం రీమ్యాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో స్పీడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండాల్సిన వైట్ లైన్ కొంచెం కిందకు వచ్చేసింది, ఆల్మోస్ట్ మిడిల్లోకి వచ్చేసింది. నేను ఈ లైన్ని పైకి మూవ్ చేస్తే క్లిప్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. క్లిప్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. లేదు ఈ లైన్ని కిందకి మూవ్ చేస్తుంటే క్లిప్ స్లో మోషన్ అవుతుంటుంది. సో ఇప్పుడు క్లిప్ అనేది స్లో మోషన్ అయ్యింది. సో నేను Ctrl Z చేస్తున్నా, నా క్లిప్ ఒరిజినల్ వచ్చేసింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఒక పర్టికులర్ డ్యూరేషన్లో, అంటే ఇక్కడ నాకు స్లో మోషన్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు స్లో మోషన్ అవ్వాలి అనే కేసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ వైట్ లైన్ మీద మనం కీ ఫ్రేమ్స్ పెడతాం. అలా ఎలా అరేంజ్ చేస్తామంటే, ఒకటి మనకి పెన్ టూల్ ఉంటుంది. ఈ పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడైతే కీ ఫ్రేమ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను కర్సర్ని పక్కకు మూవ్ చేస్తే ఒక బ్లూ కలర్ డాట్ అండ్ డాటెడ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. ఇది కీ ఫ్రేమ్. ఇప్పుడు నేను ఒక కీ ఫ్రేమ్ అరేంజ్ చేశాను కాబట్టి ఈ ఒక్క కీ ఫ్రేమ్ ఈ క్లిప్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. నేను సెలక్షన్ టూల్లోకి వస్తున్నాను. ఎయిదర్ నేను ఇటు సైడ్ ఇండివిజువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు, Ctrl Z, లేదా ఇటు సైడ్ నేను ఇండివిజువల్గా కంట్రోల్ చేయొచ్చు. ఒక సైడే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 20-30% వరకు పెడుతున్నా. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇక్కడ వరకు నార్మల్గా ప్లే అవుతుంది. ఈ పర్టికులర్ కీ ఫ్రేమ్ దగ్గర నుంచి నాకు స్లో మోషన్ అనేది అవుతుంది. చూడండి, ఆ కీ ఫ్రేమ్ రాగానే నాకు క్లిప్ అనేది స్లో మోషన్ అయ్యింది.